చూస్తాం. ఒక సంఘము లేదా ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఇలాంటి పరిస్థితులు అపవాది యొక్క తొలి బాణం, తొలి ఆయుధం, అపవాది దాడి చేసే అంత్యదినాల్లోని వాడి బలమైన ఆయుధం ఏది అంటే ఆసక్తి విషయంలో మనకేం చేస్తాడు? మాంద్యతను అనుమతిస్తాడు. The fire in you, the passion in you, the zeal in you, the desire in you, Satan tries to kill it. అపవాది ఆశను మాత్రం చంపుతాడు, నేను చంపలేడు. ఆశను చంపితే ఆటోమేటిక్గా నువ్వు చచ్చిపోతావు. అపవాది కావాల్సింది కూడా అదే. అందరం కలిసి ప్రకటన 3:1-2 వచనం కలిసి చదువుదాం. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగో రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. రోమా 12:11 ప్రకారం ఆసక్తి విషయమై మాంద్యులు కాక ఆత్మ తీవ్రతలో దేవుని ఏం చేయాలి? సేవించాలి. అపవాది మనల్ని నేరుగా చంపే హక్కు, మరొకసారి చెప్తున్నాను, అపవాది మనల్ని నేరుగా చంపే హక్కు అపవాదికి లేదు. బైబిల్లో స్పష్టంగా ఉంది, యోబుని తాకాలంటే 3 కంచె దాటి రావాల్సి వచ్చింది. చూడుము నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నా అన్నాడు ప్రభు. బాగా గమనించండి, చూడుము నా అరచేతులు చెక్కున్నాను, నిన్ను ముట్టువాడు. ఇంత చెప్పిన దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు, అపవాది మనం తాకాలంటే డైరెక్ట్గా మనం అటాక్ చేయలేడండి. వాడు అటాక్ చేసే ఒకే ఒక ప్రాంగణం ఉంది. సామెతలు 4వ అధ్యాయం, జ్ఞానైన సొలొమోను అంటాడు. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం, ప్రొవర్బ్స్ చాప్టర్ 4:23. ఈ ఒక్క ప్రాంతంలో జాగ్రత్త పడండి, ఎందుకంటే అపవాది చేసే దాడి ఈ ప్రాంతంలోనే. సామెతలు 4:23 అందరం కలిసి చదువుకుందాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలండి? హృదయం. ఈ హృదయాన్ని కాపాడుకుంటే ప్రభు అంటాడు, జ్ఞాని అంటాడు, ఈ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరతాయి. నిన్ను బ్రతికించేది నీ హృదయంలో నుండే ప్రవహిస్తుంది. అయితే జాగ్రత్త ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని ఏం చేయాలి? కాపాడుకో. ప్రియ సోదరి సోదరుడా, నిస్సందేహంగా 100% మనందరినీ అపవాది దాడి చేసే ఏకైక ప్రధాన ప్రాంతం ఏది అంటే మన హృదయంలోని ఆశను ఏం చేస్తాడు? వాడు చంపేస్తాడు. ఆశను చంపేస్తే ₹1,00,00,000 కారు కొనుక్కొని కూడా టైర్ పంచర్ చేశారనుకోండి, ఆ కారు కదలదండి. అంతే మన జీవితం కూడా. ఎంతో తలాంతులు, ఎంతో వరము, ఎంతో అభిషేకము, ఎంతో ఉన్నతమైన పిలుపు, దేవుడు బలంగా వాడుకోవాలి, కుటుంబాన్ని ఆశీర్వదించాలి, ఎన్నో ఉంటాయి. కానీ ఆసక్తిలో పంచర్ చేస్తే బండి ముందు కదలకు వీలు లేదు. ప్రియ సోదరి సోదరుడు, అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈరోజు ఆసక్తిని చంపుతుందా? అందుకొరకే దేవుడు ఆశీర్వాదాన్ని మన జీవితంలో తీసుకొని రావాలని ఆశీర్వాదంకి మనల్ని వారసులుగా చేశాడు. కానీ గత వారం మనం చూస్తూ వచ్చాం, ఆదికాండం 1వ అధ్యాయము 28. ఫస్ట్ బ్లెస్సింగ్, మొత్తం ఆశీర్వాదపు చిరునామా, కేర్ ఆఫ్ అడ్రస్, టోటల్ ప్రాసెస్, ఫార్ములా, ఆశీర్వించబడడానికి మొత్తం స్టోరీ దేవుడు రాసి పెట్టాడు. ఆదికాండం 1:28. అందరం కలిసి చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారిని ఆశీర్వదించి, ఆశీర్వాదం మొత్తం అంతా ఇంట్రొడక్షన్లో చెప్పేస్తాడు. ఎలా దీవిస్తాను, ఎలా ఆశీర్వదిస్తాను అంటే మనందరం అంటాం, ఎంతమందికి ఆశీర్వాదం కావాలి అంటే చేయెత్తకండి, అందరం ఎత్తుతాం. 100%. అరే ఆశీర్వాదం వద్దనే వాళ్ళు ఎవరున్నారండి? దేర్ షల్ బీ షవర్స్ అంటే ఆ ఫేవరెట్ సాంగ్ కావాలి మనకు. ఆశీర్వదించయ్యా అంటే పెనియేల అనుభవం ఆశీర్వదించాయని ప్రాణం చేస్తాం. దేవుడు ఒకవేళ పెనియేల అనుభవం నెరవేరిస్తే, తొడగూటి నరం ఒకసారి విరగొడితే, ఇదేంటి ఆశీర్వాదం ప్రభా, అసలు నచ్చలేదు, ఇది ముందే చెప్పుంటే అట్లాంటి పాటలు కూడా వాడం కదా ప్రభా అని. ప్రభువారు ఆశీర్వదించాలని మనం ప్రార్థిస్తాం, మంచిదే. దేవుడు అంటాడు ఆశీర్వదించాలంటే నాకు ఇద్దప్ప వేరే ఆప్షన్ లేదని. మరి ఆశీర్వదించాలంటే ఏంటి? బైబిల్ రాసి చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫలించి, సెకండ్ స్టెప్ అభివృద్ధి పొంది, 3వది విస్తరించి, 4వది భూమి నిండించి, 5వది లోపరుచుకొని, 6వది ఏలుడి. ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే ఫస్ట్ కొత్తోడికి ఏం చెప్తారండి? విజయవాడ దాకా వెళ్ళు, నేను సంపూర్ణంగా దీవిస్తా. అయితే విజయవాడ రూట్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఎల్బీ నగర్, నెక్స్ట్ వచ్చేది ఏంటంటే సూర్యాపేట, 3వది వచ్చేది ఏంటంటే కోదాడ. కరెక్టేనండి? కరెక్టే అనుకుంటున్నా. ఎల్బీ నగర్, నెక్స్ట్ సూర్యాపేట తర్వాత కోదాడ తర్వాత విజయవాడ.
ఇది రూట్ అండి అని చెప్పాను అనుకోండి, సూర్యాపేట వచ్చేసరికి మనం ఏం వాళ్ళే? కరెక్ట్. జీపీఎస్ చూడాల్సిన అవసరం లేదండి, ఎక్కడున్నాం మనము? కరెక్ట్ రూట్లో ఉన్నామని. ప్రభు అన్నాడు సకల ఆశీర్వాదానికి నిలయమైన దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు మొదటి మాట ఏమనంటే, దేవుడు వారిని ఆశీర్వదించేట్లుగా మీరు ఫలించి ఫ్రూట్ఫుల్నెస్. ఇప్పుడు ఫలించాలంటే ఇప్పుడు ఆ ఫస్ట్ స్టాప్లో అంటే సూర్యాపేట అనుకుందాం అర్థం చేసుకోవడం కొరకు, విజయవాడ పోకముందు ఫస్ట్ స్టాప్ వస్తే థ్యాంక్ యూ లార్డ్ కరెక్ట్ ప్లేస్లో ఉన్నది అని. ఇప్పుడు ప్రభు అన్నాడు ఫలించాలి అంటే ఫస్ట్ ఏందంట? ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం, జెనసిస్ 3:16. త్వరగా చదువుకుందాం, ముందుకెళ్దాం. ఆయన స్త్రీతో ప్రయాసముతో నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో నీవు పిల్లలు. ఇప్పుడు పిల్లలు కనాలంటే ఫలించాలంటే ఫస్ట్ పిల్లలు కనాలి. పిల్లలు కనాలంటే ఫస్ట్ స్టెప్ ఏమంటున్నాడు? ప్రయాసముతో నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. అంటే డెలివరీ పెయిన్ దగ్గరకు అవుతుందంటే మనం దేని దగ్గర అవుతున్నట్టు? బిడ్డను చూడడానికి దగ్గర అవుతున్నట్ట కాదండి. ఇప్పుడు ఈ అంశాన్ని దయచేసి అక్షరానుసారంగా తీసుకోకండి. డోంట్ టేక్ ఇట్ లిటరల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ మీనింగ్. కొంతమంది అంటారా సి సెక్షన్ లేదా, ఎపిడ్యూరల్ ఇవ్వరా, ఇవన్నీ బైపాస్ రూట్లు మస్తు లేవా అంటారా. దేవుడు పెట్టిన ప్రాసెస్ని మనం బైపాస్ కొరకు ఆప్షన్స్ ఎత్తుకోవచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ దేవుడు చెప్పిన ప్రాసెస్ అయితే వెళ్ళక తప్పదు కదా. మరి ఆ ప్రాసెస్లో దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆశీర్వాదానికి తొలి అడుగు ఫలించాలి. ఫలించాలంటే గర్భవేదన అనేది మిక్కిలి హెచ్చించేదను, పెయిన్ గుండా వెళ్ళాలి. సరే, మరి పెయిన్ కూడా వెళ్తే ఫస్ట్ దాడి జరిగేది ఏం తెలుసా అండి? ఆశ అంతా ఏమవుతుంది? చచ్చిపోతుంది, విరక్తి చెందుతాం, ఆశ అంతా కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు తిరిగి పరమ తండ్రి మీద, పరమ బరుడు మీద దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆ తర్వాత వచ్చిన చదండి, నీ భర్త ఎడల నీకు వాంఛ. తిరిగి దేవుడే ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికి, అదే పెయిన్ తర్వాత మనం గత వారం చూస్తూ వచ్చాం, ఇంకా నాకు అదొద్దు, ఆ గాయం వద్దు, మళ్ళీ ఇంకోసారి గాయం అవుతుంది కాబట్టి ఆ ఏరియా అవాయిడ్ చేస్తాను, నాకు వద్దు ఇది అని, ఇవన్నీ రకాల విరక్తి భావనకి తిరిగి పరిష్కారం ఏంటంటే, తిరిగి దేవుడు ఆ యొక్క డిజైర్ని, ఆ ఆసక్తిని దేవుడు ఏం చేస్తాడు? పరమ తండ్రి మీద రేపుతాడు. అలా రేపినప్పుడు తిరిగి న్యూ ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ పాస్ట్ పెయిన్. న్యూ డిజైర్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ పాస్ట్ పెయిన్. గత గాయానికి పరిష్కారము గాయంలో కూర్చొని ఆలోచించి పోస్ట్ మార్టం చేయడం కాదు. మనకున్న రోగం ఏంటంటే చచ్చిపోయిన శవాన్ని పోస్ట్ మార్టం చేస్తాం. ఏమొస్తుంది? బతికొస్తాడండి? పోస్ట్ మార్టం చేస్తే బతికొస్తారా? అక్కడే కూర్చొని పోస్ట్ మార్టం చేసి ఎలా చనిపోయాడు, ఓహో ఇలా చేస్తే అలా అయిండొచ్చు, అలా చేస్తే ఇలా, ఇవన్నీ చేసి నీకేమొస్తుంది? ఎలా చనిపోయాడు తెలుసుకొని 2 కన్నీళ్ళు ఎక్స్ట్రాగా అరుస్తాం అంతే. అయ్యో ఇలా జరగకపోయింటే బాగుండని అంతే. గత గాయం నుంచి బయటకు రావాలంటే ప్రభు అంటాడు నూతనమైన వాంఛ నేను పుట్టిస్తాను, గత గాయానంతా మరిపిస్తాను. Dear brother and sister, the only thing that can restore you back is the desire, the passion, the zeal in you. If it is rekindled, God can bring you back from the past trauma. గతంలో జరిగిన గాయం నుండి బయటకు వచ్చే ఏకైక పరిష్కారం దేవుని హృదయంలో పెట్టే ఆశ తప్ప ఇంకా వేరేది లేదు. ఇది తెలుసుకుంటే అందుకో ప్రభు అంటాడు, పౌలు అంటాడు, రోమా సంఘానికి రాస్తుంటాడు, అయ్యా గమనించండి, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ప్రభు ఆత్మ తీవ్రతలో దేవుని ఏం చేయాలి? సేవించాలి. ఈరోజు ప్రభుని సేవించాలని ఆశ ఉందా? మనం సేవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. మన జీవితాన్ని ఆయుష్కాలం పొడిగించింది కూడా సేవించడానికే. మరి సేవించే ప్రక్రియలో ఆత్మ తీవ్రతతో దేవుని సేవించే ఎట్లాంటి వ్యక్తికైనా సరే ఒక 2వ ప్రాంతాన్ని మనం ఈరోజు సందర్శిస్తాం. ఆసక్తిని చంపే 2వ ప్రాంతం చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం. నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడింది, పంచుకోమని భారం ఇచ్చిన వచనాన్ని మీ ముందు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. యాకోబు గ్రంథము 5వ అధ్యాయం. ఒకసారి రండి చూసుకుందాం. యాకోబు గ్రంథము 5వ అధ్యాయం. ఈరోజు చరిత్రలు అద్భుతమైన రీతిలో నీ జీవితం మార్చబడి ఈరోజు ఎలా వచ్చావో అలా వెళ్ళడానికి వీలు లేదు. డోంట్ గో యాజ్ హౌ యూ హ్యావ్ కమ్. దట్ ఈస్ నాట్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ద లైఫ్ టెంపుల్. Your life has to get an exchange with the Lord, an encounter with the Lord, and it should be a life-changing paradigm experience. Turning our Bibles to James chapter 5, verse 17 and 18. యాకోబు గ్రంథము 5వ అధ్యాయం. యాకోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. చదవక ముందు వాయిస్ స్పష్టంగానే ఉందా అండి? ఉంటే ఒకసారి చేస్తారా? అందరికి వినిపిస్తుందా? కన్ఫ్యూజన్గా ఉందని వాళ్ళు చేయండి. ఓకే. జేమ్స్ చాప్టర్ 5, verse 17 and 18 అందరం కలిసి చదువుదాం. ఏలియా మన వంటి, అందరం కలిసి చదువుదామండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వరల మిచ్చెను,
భూమి తన ఫలము ఇచ్చెను. చాలు. 17th వర్స్ ఒకసారి ప్రొజెక్ట్ చేయండి. ఈ వచనం చాలాసార్లు మనం అపార్థం చేసుకునే 2 మాటలు, మన జీవితంలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన 2 మాటలు. మళ్ళీ ఒకసారి చదువుదామండి అందరం కలిసి. జేమ్స్ 5:17. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. చాలాసార్లు వాక్యం వినిన తర్వాత 99%, ఎందుకు చెప్తున్నా 99 అంటే, వాక్యం మనలో ఫలించకుండా ఉండడానికి ఏదన్నా వింటే ఇన్స్పైర్ అవుతాం కదండి. ఇన్స్పైర్ అవుతాం, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు సూటిగా, నేరుగా, ఘాటుగా అని చెప్పులేసుకొని అలా కారు ఎక్కే లోపల ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కారు స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంటికి దగ్గర వస్తున్నప్పుడు అది కేవలం ఆ జోనీ ఎరిక్సన్కి సాధ్యమవుతుంది, మాకు అవుతుందా? అదంతా కొంతమంది ఎక్స్క్లూజివ్గా అలా వాళ్ళని మనం ఏం చేయొచ్చు, వేలల్లో కాదు, థౌజండ్స్లో కాదు, వేలల్లో లెక్కబట్టచ్చు. అదేం పెద్ద కాదండి. కొంతమందిని దేవుడు అట్లా పెడతాడు. విశ్వాసపు ఆనిముత్యాలు కొంతమంది ఉంటారు. మేము కాదు, అది మాకు చెందింది కాదు అని ఫస్ట్ ఎప్పుడైతే అనుకుంటావో ఆటోమేటిక్గా వాక్యం ఏమవుతుంది తెలుసా? ఫలించదు. భూమిని దున్నమని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? దున్నకుండా కానీ వేస్తే ఆ విత్తనం ఏమవుతుందండి? వేస్ట్ అయిపోతుంది. వాక్యం వినిన తర్వాత ఇది నాకెందుకు కాదు, ఇది నా కొరకే అని అనడానికి దేవుడు మొదటిగా జ్ఞాపకం చేస్తే ఏమంటాడంటే, ఏలియా ఎవరండి? మన వంటి స్వభావము గల మనుషుడే. అంటే మనం ఉప్పు కారం తిన్నాం, చెప్పండి అండి, పర్లేదు. ఏలియా కూడా ఉప్పు కారమే తిన్నాడు. మనం రొట్టెలు తింటాం, ఏలియా కూడా రొట్టెనే తిన్నాడు. మనం నీళ్ళు తాగుతాం, ఆయన అమృతం తాగలేదు. ఆయన తాగింది ఏంటి? నీరే. కాబట్టి మనం మాస్క్ వేసుకోవాలంటే ఏలియా ఉంటే కూడా ఏం చేసుకుంటాడు? నేను ఐరన్ మ్యాన్, నాకు కోవిడ్ రాదన్నాడండి. ఏం చేస్తాడు? మీరు కూడా వేసుకోండి మాస్క్ తీసేస్తుంటే. మీరు అనొచ్చు, మరి మీరెందుకు వదిలేరు? మాస్క్ పెడితే వాయిస్ రావట్లేదని నాకు పనిష్మెంట్ ఇది, అంతే. కాబట్టి ఏలియా మాస్క్ వేసుకోవాలంటే ఏం చేస్తాడు? వేసుకుంటాడు. ఎందుకు? మన వంటి స్వభావం గలవాడే. యు డోంట్ ట్రై టు టేక్ అన్ ఎక్సెప్షన్ just because word of God is meant for someone. If that was the case, God would not have given the word of God for us. అయితే ఏలియా మన వంటి స్వభావం ఉన్న వ్యక్తికి హైలైట్ ఏంటంటే, తన జీవితాన్ని ఫలభరితంగా ఆయన ప్రార్థన చేస్తే పంచభూతాలు వణుకుతాయి. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం ఇత్తడైపోతుందండి. ఆకాశం ఇత్తడవడమే కాదు, ఆయన ప్రార్థన చేస్తే ఒక్క చుక్క నీరు కూడా కురిపించదు. 3.5 సంవత్సరాలు ఏమైందండి? ఎడారి పాలైపోయింది. ఆయన మాట్లాడితే ఒక్కసారి ఆయన నోరు తెరిస్తే కొంతమంది అంటారు, అది నోరు తెరకరా బాబు అంట. ఎందుకంటే నోరు తెరిస్తే ఏమవుతుంది? నెరవేరుతుంది. ఏలియా ప్రాబ్లం కూడా అదే. దేవుని తోడు, రేపటి నుంచి వర్షం కానీ నీరు కానీ పడదు అంటే 3.5 సంవత్సరాలు భూమి అక్కడక్కడ ఏమైందండి? స్తంభింపజేయబడింది. నో వాటర్ ఎట్ ఆల్. తాగడానికి నీళ్ళు లేదండి. చచ్చిపోతున్నారు మనుషులు. చివరికి నీరు కొరకు యుద్ధాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అయినా కానీ వర్షం పడట్లేదు. ప్రియ సోదరి సోదరుడా, ప్రపంచమంతా ఆయన మీద పడుతున్నారు. ఆయన వస్తున్నాడంటే భయం. అందరు మాట ఆహాబ్ అంటాడు, వీడేనా దేశాన్ని పాడు చేస్తుంది, వీడేనా అంటే ఆయన నోరు చెప్పాడు. ఏమైంది? ఇంక వర్షం పడలేదు. అంత శక్తి అంటే పంచభూతాలను వణికించి నోటి మాట ద్వారా వర్షాన్ని, ప్రకృతిని శాసించే అంతటి సామర్థ్యము దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనలాంటి, ఎటు చెప్పండి, మనలాంటి స్వభావం గలవాడే. ఆయనేమి ఆకాశం చూడి పడినవాడు కాదు. అయితే ఆయన జీవితాన్ని అంత శక్తివంతంగా మార్చింది ఒకే సీక్రెట్ అంట. ఇప్పుడు అందరం కలిసి చూద్దాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఏం ప్రార్థన? గట్టిగా ఏం ప్రార్థన? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద. ఆ ప్రేయర్ టైంపాస్ ప్రార్థనలు కాదండి. ఆ ప్రేయర్లో ఏముంది? ఆసక్తి ఉంది. ఈరోజు ఒక గొప్ప ఆయుధాన్ని మీ చేతిలో పెట్టాలని దేవుడు నాకు భారం కలిగించాడు. ఈ ఆయుధము ఏం ట్రైనింగ్ అవసరం లే. ఈ ఆయుధానికి అతిథులు ఎవరు లేరు, అందరూ వాడుకోవచ్చు సమానంగా. సేవకుడు కాదు, విశ్వాసులు కాదు, రక్షించబడిన ప్రతి వ్యక్తి ఈ ఆయుధాన్ని ధారాళంగా వాడచ్చు. ఏంటి ఆయుధం? ప్రార్థన ఆయుధం. ఈ ప్రార్థన ఆయుధము ఎలా చేయాలంటండి? ఆసక్తితో ప్రార్థించాలి, ఆత్మ తీవ్రతతో ప్రార్థించాలి. కొంతమంది ప్రార్థన చేస్తే పక్కన ఉన్న కుక్క కూడా భయపడదు.
వాళ్ళ కుక్క కూడా భయపడదు, వచ్చి మీద పడుతుంది. కొంతమంది ప్రాణం చేస్తే అందరూ భయపడతారు. ఎందుకు? ఏలియా సీక్రెట్ ఏంటంటే ఎలా ప్రాణం చేశాడు? అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. బాగినండి, ఇప్పుడు సాతాను ఊరుకుంటాడండి? ఈయన ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి వర్షింపదు. ఈయన ఆసక్తితో ప్రార్థన చేస్తే జరగని అద్భుతాలు లేవు. ఈయనలో ఉన్న సీక్రెట్ ఏంటండి? మనలాంటి వ్యక్తే, కానీ సీక్రెట్ ఏంటి? ఆసక్తి. ఇప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ఈయన ఆసక్తి తన జీవిత రహస్యం. His secret of powerful prayer fruitfulness is just the zeal and the passion he has. అంతటి గిలాదు కాపురసు సంబంధికు తిష్బీడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరిని సన్నిధిని నేను, ఎంత ఆశ చూడండి, ఎవరిని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని. ఎంత ధైర్యం ఉండాలండి! వర్షం కూడా, మంచు కూడా పడదు. యెహోవా జీవం తోడు, నా మాట చెప్తున్నాను, దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, మార్క్ మై వర్డ్స్ అన్నాడు. అంతే. ఇలాంటి దైవజనుడు ఆ మాట చెప్పాడు. 18వ అధ్యాయం 41వ వచనంకి వస్తాం. తిరిగి ఆయన నోటి నుంచి మాట వచ్చేదాకా భూమి బిగుసకపోయింది, ఆకాశం ఇత్తడైపోయింది, ప్రతి ప్రాంతంలో ఎండలు, ప్రతి ప్రాంతంలో అరణ్య మావులు, చివరికి ఆయన నోరు తెరిచేదాకా వర్షం పడలేదు. రండి, ఇప్పుడు ఆసక్తితో మాట అంటున్నాడు. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో. ఇప్పుడు ఆయన నోడుతున్నాడు, విస్తారంగా ఏముంటుంది? వర్షం పడబోతుంది. ఎంత రోషం అండి, ఎంత ఆసక్తి అండి! ఒక్కడు కర్మేలు పర్వతం ఎక్కాడు, ప్రజలందరూ ఆసక్తి కోల్పోయి చచ్చుబడిపోయి ఉంటే, ఈ ఒక్క వ్యక్తి సమానమైన మనబోటి లాంటి వాడు ధైర్యంతో ఏం చేశాడండి? ధైర్యంతో వెళ్ళాడు. ధైర్యంతో వెళ్ళి ఒకే మాట అన్నాడు. ఏమన్నాడండి? మీకు ఎవరో ధైర్యం ఉన్నట్లయితే రండి, తేల్చుకుందాం. ఇంకెన్నాళ్ళు 2 తలంపుల చేత మీరు సతమతం అవుతారు. దేవుడు మీకు దేవుడైతే, యెహోవా మీ దేవుడైతే రండి, లేకపోతే అటువైపు వెళ్ళిపోండి అని చెప్పి, ఎయిదర్ దిస్ ఆర్ దట్, నో లూక్వామ్, అటు ఇటు నులువెచ్చని స్థితి వద్దు, సవాలు విసిరాడు. రోషంగా 450 మంది బయలు ప్రవక్తల తలలను ఊచకోత కోసాడు. ఆశిస్తే చుట్టంతా నీరు, కందకంలో నీరు పోస్తే నీరు, అగ్ని, దేవుని యొక్క అగ్ని వచ్చి అంటించింది. ఒక ఉజ్జీవం, కర్మేలు పర్వతపు ఉజ్జీవం తర్వాత ప్రచండమైన వర్షం కురిపించబడడానికి తన నోరు తెరిచాడు. వర్షము, ప్రచండమైన వర్షం పడబోతుందని ఆహాబుకు ప్రకటించాడు. ఆయన బయలుదేరి వెళ్తుంటే ఆయన కంటే వేగముగా పరిగెత్తాడు. ఎవరండి? ఏలియా. ఇంతటి ఆసక్తి గల వ్యక్తిని ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి. 1 రాజుల గ్రంథం ఇంతటి రోషం గల వ్యక్తిని, చరిత్రలు మార్చే వ్యక్తి యొక్క ప్రార్థన జీవితాన్ని, ఆసక్తి జీవితాన్ని అపవాది చివరికి ఏ స్థాయికి తీసుకొచ్చాడో చూడండి, దేని మీద గాయం చేశాడో చూడండి. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3-4 వచనాలు. 1 రాజుల గ్రంథం 19:3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకున్నట్టుకైపోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేయి ఉండుమని తన దాసునితో చెప్పి. చూడండి, ఫస్ట్ ఏం చేశాడు? ఆసక్తిని చంపడానికి చూడండి, తనతో ఉన్న దాసుని దూరం పెట్టాడు. ఒంటరితనాన్ని కోరుకున్నాడు. సహవాసం నుంచి పారిపోతూ ఉన్నాడు. సహవాసం నుంచి పారిపోవడమే కాదు, ఒంటరితనం కోరుకున్నవాడు. ఇప్పుడు 4వ వచనం చూడండి, అందరం కలిసి చదువుదాం. 4వ వచనం కలిసి చూసుకుందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి, అందరం కలిసి చదువుదాం. ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి, మరణాపేక్ష గల వాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. ప్రభా, నా ప్రాణం తీసుకో, ఎనఫ్ ఈస్ ఎనఫ్, ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీ లాంగర్. ఇంకా బ్రతుకు మీద విరక్తి చెందాను. ఆసక్తి పోయింది. ఏ ఆసక్తి అయితే ఆయన హృదయంని రగిల్చిందో ఆలోచించండి. ఈ ఆసక్తిని చంపింది ఒక పెద్ద శత్రువా? 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే అర్థమవుతుంది. పెద్ద భయపడే శత్రువుగా అనుకో. ప్రభు, నా నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. అపవాది నేరుగా వచ్చి ఏలియాని చంపే హక్కు లేదో. పంచభూతాలను ఆజ్ఞాపించే వ్యక్తిని యెజబెల్ ఏం చేస్తుందండి? వాట్ కెన్ షీ డూ ఆఫ్టర్ ఆల్? కానీ చూడండి ఆమె మాట ఏం చేసిందో చూడండి. 19వ అధ్యాయం మొదటి 2 వచనం. ఏలియా చేసినందంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి అందు ఆహాబు యెజబెలునకు తెలియజెప్ప. నువ్వు గొప్పగా దేవుని సేవిస్తున్నావు, అద్భుతంగా ప్రభుకు వాడబడుతున్నావు అని ఒక వార్త వెళ్ళి యెజబెల్ చేతిలో పడితే ఆ యెజబెల్ ఏం చేసింది? రండి చదువుదాం 2వ వచనం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపింపజేసాను. ఏంటి? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును
వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగా. ఆలోచించండి, రేపంట ఒక రోజులో నేను రేపు వాళ్ళలో కలిపేస్తా, మంట కలిపేస్తాను. నాకు అర్థం కాని ఒక ప్రశ్న అండి, ఎంత లాజికల్గా నాన్ సెన్స్ లాగా లేదు ఇది. కర్మేలు మీద ఉంటే ఏం చేస్తుందంటే యెజబెలు, కర్మేలు మీద వాళ్ళ ప్రవక్తలు ఊచకోత కోస్తున్నాడు 450 మందిని. ఆహాబు ఏం చేశాడు? ఆహాబుకు చేతగాని యెజబెలు ఏం చేస్తుంది? ఒక్కసారి కృంగుదలాత్మగాని అపవాది ప్రవేశపెడితే వర్తమానం ఇచ్చి పంపించాడంట, ఒక దూతనిచ్చి, రేపటికల్లా నీ స్టోరీ చాప్టర్ క్లోజ్ చేస్తా అంటే ఆ మాట విన్నాడు. చూడండి, అపవాది డైరెక్ట్గా చంపలేదండి. అపవాది డైరెక్ట్గా దేవుని నుంచి దూరం డైరెక్ట్గా చంపేసి దూరం చేయలేదు. ఫస్ట్ ఏం చేసింది తెలుసా అండి? హృదయంలోని ఆసక్తిని, ఆశని ఏం చేసింది? చంపేసింది. ఇప్పుడు ఆసక్తి చంపేస్తే ఈయన ఏమంటున్నాడండి? ప్రభా, నేను బ్రతికింది చాలు, నా పితరుల కంటే నేను శ్రేష్ఠుడిని కాను, నా ప్రాణాన్ని తీసుకో ప్రభా, నేను ఒంటరితనం కావాలి ప్రభా. ప్రియ సోదరి ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఏలియా మనలాంటి వాడే. ఏలియాకి అలాంటి పరిస్థితి అపవాది అప్పగిస్తే ఈరోజు మనకు అప్పగిస్తాడంటే ఆశ్చర్యమేమీ లేదు. కానీ సీక్రెట్ ఏం తెలుసా అండి? ప్రభు అంటాడు, నీ హృదయాన్ని నువ్వు ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకో. జీవధారలు, హృదయంలో నుండి జీవజల నదులు రావాలి.